దశలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నాయుడు లోటస్ విద్యా సంస్థల అధినేత బొలిశెట్టి రాజేష్ తెలిపారు. పట్నంలోని ఆదిత్య స్కూల్ 8వ వార్షికోత్సవానికి శనివారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ శృతిరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ విద్యార్థుల లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు నిరంతరం శ్రమించాలని సూచించారు. విద్యార్థులు ఏ రంగంలో రాణించాలన్నా ప్రాథమిక అంశాలతో పాటు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని వివరించారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ డి విశ్వనాథ్, పట్టణ సిఐ పి రవికుమార్, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇన్నోవేటివ్ ప్రాజెక్టులను సాధించే దిశగా అడుగులు వేసి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ శృతిరెడ్డి మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి ఒలింపియాడ్లో ఆదిత్య స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచి సాధించిన 100కు పైగా పథకాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. అనంతరం అతిథులను స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. Okay, right, sir. G. Sahib Prince, he got gold medal of excellence in NSO. Sir, ready, sir? Okay, right, sir. He got consolation medal in abacus. Sir, ready, sir? Okay, right, sir. Madam, close, madam. రేపు ఏం జరుగుతుందో చెప్పలేని పొజిషన్. మన చుట్టూ ముగ్గురు శత్రువులు ఉంటే వాళ్ళు మన మీద ఏం చేస్తారు అనే భయంతో బతకాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన మీదకి రాకుండా ఉండేలాగా మన పిల్లల్ని ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి మనం వాటిని ఎట్లా ఎదుర్కోవచ్చు. యుద్ధం చేస్తేనే మనం గెలవక్కర్లేదండి. రీసెంట్ గా మీరు చూస్తూ ఉన్నారు జియో పాలిటిక్స్ ఎలా నడుతున్నాయి. దాని గురించి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. చైనా కంటే సంఖ్యలో మనం ఎక్కువగా ఉన్నాం పాపులేషన్. బట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లో వెనుకబడి ఉన్నాం. ఒక జియో పాలిటిక్స్ తెలుసుకునే విషయంలో వెనుకబడి ఉన్నాం. మనకి రిసోర్సెస్ తక్కువ ఉన్నాయనే దాని మీద ఎక్కువ వెళ్ళిపోతా ఉంది. సో ఇవి కాదు కావాల్సింది. ఖచ్చితంగా పిల్లలు 100% తెలుసుకోవాలి. మన స్కిల్స్ ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళు డెవలప్ అవ్వాలి. పక్క కంట్రీస్ కాకుండా మన చేతుల్లో ప్రపంచాన్ని స్లేవ్గా మార్చే విధంగా రూపాంతరం చెందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక 2 వర్డ్స్ యాడ్ చేస్తాను. ఇది ఫస్ట్ చెప్పిందంతా కూడా మీకు గాలి పడడం కోసం అయితే నేను చెప్పేది ఇప్పుడు మీకే పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాను. మీ పిల్లలకి యాక్ట్స్ గురించి అంటే చట్టం గురించి అలాగే బాధ్యతల గురించి కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉన్నాడు. మా అబ్బాయికి బైక్ వచ్చిందని సరదా పడడం కాదు, వాడి చేతికి బైక్ ఇచ్చి లక్షల రూపాయలు విలువ చేసే బైక్ ఇచ్చి వాడు బైక్ తొక్కుతుంటే చూసి ఆనందించడం కాదు. ఆ తొక్కడం వెనకాల కూర్చున్న ప్రమాదాలు గుర్తించండి. నేను ఒక 9th క్లాస్ అమ్మాయి నా కళ్ళ ముందు బైక్ వేసుకుని వెళ్తుంటే ఆపకపోవడం వల్ల ఆ అమ్మాయి చనిపోతే చేతిలోకి తీసుకుంటే బ్రెయిన్ నా చేతిలోకి కోడి పురుషుల మాదిరి కారిపోతే జిడ్డుగా అంటే 4 రోజులు ఫోన్ చేయండి. ఇంటర్మీడియట్ ఆల్సో మై ఎంబీఏ ఇన్ ఆదిత్య కాలేజెస్ ఓన్లీ. సో వన్ ఆఫ్ ఆదిత్య స్టూడెంట్ గా నేను ఇక్కడ నుంచోడానికి హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఒకప్పుడు డైరెక్టర్ గా కరెస్పాండెంట్ గా డైరెక్టర్ గా సార్ని అంత దూరం నుంచి చూసి భయపడిన నేను సార్తో పాటు డయాస్ షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, బీయింగ్ ఏ పేరెంట్, ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. బీయింగ్ ఏ పేరెంట్ నాట్ యాజ్ ఎ సిఐ, యాజ్ ఎ పేరెంట్ గా చెప్తున్నాను. మన పిల్లలకు సంబంధించినటువంటి ఫ్యూచర్ ని నాట్ ఓన్లీ విత్ స్టడీస్ బట్ ఆల్సో విత్ సరౌండింగ్స్ లింక్అప్ చేయండి. కారణం ఏంటంటే ఇందాక రాజేష్ గారు చెప్తూ గ్లోబల్ జియో పాలిటిక్స్ అని చెప్పి ఒక వర్డ్ వాడారు.
సో వాట్ ఈస్ యువర్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదిత్య స్కూల్ తాడేపల్లిగూడెంలో 8th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాం. సో దీనికి ముఖ్య అతిథిగా బొలిశెట్టి రాజేష్ గారు, కరెస్పాండెంట్ ఆఫ్ లోటస్ స్కూల్, అలాగే మన డిఎస్పి గారు విశ్వనాథ్ గారు, సిఏ రవికుమార్ గారు రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన గెస్టులు అందరూ కూడా ఆదిత్య స్కూల్స్లో జరిగే ప్రోగ్రామ్స్ని బాగా అప్రిషియేట్ చేశారు. దాంట్లో ముఖ్యంగా అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ అండి. సో అదొక యాక్టివిటీలా కాకుండా కరికులంలో ఒక భాగంగా పిల్లలకి నేర్పడం జరుగుతుంది. అలాగే ఫోనిక్స్ అవ్వచ్చు, హ్యాండ్ రైటింగ్ అవ్వచ్చు, అడాప్ట్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మన గెస్టులందరూ అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసినందుకు టీచర్స్ని, ఆ బృందాన్ని అభినందించడం జరిగింది. సో యాన్యువల్ డే అంటేనే ఒక టాలెంట్, పిల్లల యొక్క టాలెంట్ చూపించుకోవాలి ఒక వేదిక అండి. దీంట్లో సుమారు 25 పవిత్రమైన తిరుమల